చిన్నేయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే అంతర్జ్యోతిని దర్శింపా కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై ఛేద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే కార్తీకమందు గంగాధరునకభిషేక బిల్వార్చనా భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధానా నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజులెల్లరు కార్తీకమందు సర్వముక్తిదాయకమణి సోమ సూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మ చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే 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 ఇతి సద్గురు విరచిత శ్రీ కైవల్యాశ్రమ పంచకం సంపూర్ణం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే
నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం అండి. 99వ శ్లోకం అండి. అథ చతుర్థోధ్యాయః. నిజ గురు లక్షణము. ఋకారశ్చాంధకారో హి ఋకారస్తేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః. తాత్పర్యం. గుకారమే కటిక చీకటిగాను ఋకారమే కటిక చీకటిని హరించెడి తేజస్సుగాను చెప్పబడుచున్నది. కనుక అజ్ఞానాంధకారమును నశింపజేసేడి జ్ఞాన తేజస్సు కల పరబ్రహ్మము గురువే అగుచున్నాడు. దీనికి సంశయము లేదు. ఈ అధ్యాయం నిజ గురువుకు ఉన్నటువంటి లక్షణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మానవులందరూ తప్పక పడయవలసినటువంటి బోధ నిజ బోధ, పొందవలసినటువంటి ప్రాప్తి నిజ గురు దర్శన ప్రాప్తి. వారి ద్వారా, వారి బోధ ద్వారా, వారి సహాయం ద్వారా, వారి ఆజ్ఞానుసారం జీవిస్తూ నిజ గురు కృపను పొందారు. నిజ బోధ, నిజ గురు దర్శనం, నిజ గురు కృప. ఈ నిజ 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 అంటారు ఏమిటంటే, అంటే మిగిలిన వాళ్ళు ఎవరు అబద్ధ, వీళ్ళు ఒకళ్ళే సత్యమా? నిజ అంటాను అక్కడ ఉద్దేశం ఏమిటంటే, సాక్షాత్తు పరమ నిర్ణయమైనటువంటి వాడు, మధ్యలో ఆగిపోలేదనమాట వాడు పరిణామం.
వాళ్ళు కర్మానుసారం ఏం చెయ్యాలో అవన్నీ చేశారు, కర్మలో ఉత్తీర్ణత పొందారు. అలాగే భక్తిని ఆచరించారు, భక్తిలో కూడా ఉత్తీర్ణత పొందారు. అలాగే యోగాన్ని ఆచరించారు, యోగంలో కూడా ఉత్తీర్ణత పొందారు. జ్ఞానాన్ని కూడా ఆచరించారు, జ్ఞానంలో కూడా ఉత్తీర్ణత పొందారు. కర్మ, భక్తి, యోగ, జ్ఞానములందు పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. ఏమండి కర్మ చేయాలా వద్దా చెప్తారు. ఏమండి ఈ భక్తి కరెక్టేనా, ఇలా వెళ్ళటం కరెక్టేనా చెప్తారు. ఏమండి యోగ మార్గం ఇదిగో ఇట్లా జరుగుతుందండి, ఈ యోగ స్థితిలో ఇలా ఉన్నాను, ఇది కరెక్టేనా చెప్తారు. అలాగే ఈ విచారణ, ఇదిగో ఈ శాస్త్రం, ఈ విధానం, ఈ సిద్ధాంతం, అలా జ్ఞానయోగం, దానికి సంబంధించిన మార్గానికి సంబంధించిన విధి విధానాలు అది చెప్తారు. ఇక ఆఖరిది మౌన వ్యాఖ్య, పరమను నిర్ణయించేది మౌన వ్యాఖ్య. అంటే మౌనమే సాధనగా కలిగినటువంటి వాళ్ళు, మౌనమే సిద్ధిగా కలిగినటువంటి వాళ్ళు, మౌన వ్యాఖ్యను అందించగలిగినటువంటి వారెవరో వాళ్ళు నిజ గురువులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే మీకు ఏదైనా సరే మౌనంతో చెప్పగలిగాడు అనుకోండి, ఆయనే మీకు నిజ గురువు. నాకెట్టా తెలుస్తుందండి, ఆయన ఏం నోటితో చెప్పడం, ఆయన అంతా మౌనంతో చెప్తాడు. అలా చూస్తూ ఉంటాడు అంతే, అలా చూస్తూ ఉంటే జరిగిపోతుంది, అంత బోధ అంతా జరిగిపోతుంది, స్ఫూర్తి స్మరణ అంతా జరిగిపోతుంది, సహాయం కూడా జరిగిపోతుంది. నువ్వు లేవనెత్తబడతావు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి లేవనెత్తబడతావు. నీవేం చెప్పకుండానే నీ అంతరంగంలో ఉన్నటువంటి అలజడిని, నీ అంతరంగంలో నీకు జరుగుతున్నటువంటి స్థితి భేదాలను, నీ అంతరంగంలో జరుగుతున్న సాధనలను అన్నింటినీ ఒక్క చూపుతో గ్రహించగలుగుతాడు. గ్రహించి ఎక్కడ సహాయం చేస్తే నువ్వు బాగుపడతావు అక్కడ సహాయం చేస్తావు. నువ్వు అనుకున్నట్టు సహాయం చేయి. దీనికి అవతార్ మెహర్ బాబా గారు అందరికీ అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్తారు. అక్కడ పిల్లలు, ఆయన మౌన వ్యాఖ్య కదా, సైగలతో చెప్పేవాడు. స్థారమైన ఉపన్యాసాలు చెప్పే పనే లేదు, సూచించటమే. అక్కడ ఇద్దరు పిల్లలు ఎవరో గోడుం బిళ్ళ ఆడుతున్నారు, కర్ర బిళ్ళ ఆట అంటారు కదా, గోడుం బిళ్ళ ఆట ఆడుతున్నారు. చిన్న కర్ర పుల్ల మొక్క, ఓ పెద్ద కర్ర పుల్ల మొక్క. ఆ కర్ర పుల్ల మొక్కని చిన్న కర్ర పుల్ల మొక్కతో చిన్నదాన్ని పెద్దదాంతో కొడుతున్నాడు. ఆ చిన్న కర్ర పుల్ల మొక్క పైకి లేస్తుంది, దాన్ని దూరంగా పడేట్టు మళ్ళా. ఇది అందరికీ తెలిసిన ఆట, అందరూ చిన్నప్పుడు చూస్తారు. ఏం అర్థమైంది అని అడిగారట అక్కడ ఉన్నటువంటి సభ్యులు. ఏమిటంటే పిల్లలు ఆడుకున్నారు అంతేనా? ఆ చిన్న కర్రపల్ల మొక్క శిష్యుడు, ఆ పెద్ద కర్రపల్ల మొక్క గురువు, కొట్టేవాడు పరమాత్మ. ముగ్గురు అక్కడే ఉన్నారు కదా. చిన్న కర్రపల్ల మొక్క ఎవరు? శిష్యుడు. పెద్ద కర్రపల్ల మొక్క ఎవరు? గురువు. కొట్టేవాడు ఎవడు? పరమాత్మ. పరమాత్మ గురువు అనే పెద్ద కర్రపల్లని ఉపయోగ పనిముట్టుగా వాడుకుని ఈ చిన్న కర్రపల్ల మొక్క పైకి లేచేటట్లుగా ఒకవైపు కొడతాడు. అది ఎటువైపు కొడతాడు అంటే బాటమ్ మోస్ట్ పాయింట్ లో కొడతాడు. అహంకారం మీద దెబ్బ. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ పరిణామం తేదలుచుకున్నప్పుడు ఆయన కనుక నీ మీద దృష్టి పడితే, గురువు దృష్టి నీ మీద పడితే ఎక్కడ చేస్తాడయ్యా పరిణామం వచ్చేట్టు చేస్తాడంటే నీలో అహంకారం ఒక పద్ధతిలో ఉంటుంది, ప్రతివాడిలో ఉంటుంది. అది ప్రతివాడిని గమనిస్తాడు. గమనించి నీలో అహం ఎలా పాదుకొని ఉందో అక్కడ దెబ్బ కొడు. అక్కడ అప్పుడు వెలవెల్లాడిపోతాడు. వెల్లాడిపోతే చూస్తూ ఉంటాడు అంతే. ఎందుకని అంటే మరి అదంతా మరి భ్రాంతి కదా. వైద్యం చేయాలంటే మరి ఎట్లా చేయాలి? మరి శిష్యుడు రోజు వెలవెల్లాడిపోతా ఉంటాడు, వైద్యుడు జాగ్రత్తగా వైద్యం చేస్తాడు. రోగి వెలవెల్లాడిపోయాడు కదా అని వైద్యుడు ఆపరేషన్ చేయకుండా మానేస్తాడా? వచ్చిందే. మరి దూరంగా పడేట్టు పట్టాలా వద్దా? ఎటు దూరంగా పడేట్టు కొడతాడట అంటే ఆ చిన్న కర్రపుల్ల ముక్కకి ఒక లక్ష్యం ఉంటుందట. ఈ కొట్టేవాడు ఎటు కొట్టాలరా నాయన అడుగుతాడు. ఆ ఫలానా లక్ష్యం వైపుగా కొట్టాలి. అక్కడ చెట్టు కింద గుంత తవ్వుతాడు.
ఆ గుంట వైపు పడేటట్టుగా కొట్టలేదు, అలా కొడతారు. కొన్ని ఒక దెబ్బకే పడిపోతాయట, కొన్ని 10 దెబ్బలకి చేరతాయి. కొట్టేవాడు పరమాత్మ ఏం మారడు. అయితే సత్శిష్యుడైనటువంటి వాడు, నిజ శిష్యుడైనటువంటి వాడు నిజ గురుమూర్తి యొక్క దర్శనం ద్వారా, నిజ గురు బోధ ద్వారా, నిజ గురు కృప ద్వారా ఒక దెబ్బకే గమ్యం చేరుతాడు. కొద్దిగా మందపాటి జ్ఞానం ఉందనుకోండి, 10 సార్లు కొట్టే గాని వెళ్ళదు. పరమాత్మలో శక్తి లేదా, లేదా పెద్ద కర్రపులలో శక్తి లేదా, లేదా చిన్న కర్రపులలో శక్తి లేదా ఇప్పుడు అని ఆలోచించాలట. కొట్టే పరమాత్మకి అందరికీ పరమాత్మ ఒకడే, అందరికీ పాఠం చెప్పే గురువు గారు కూడా. కానీ చిన్న కర్రపుల మొక్కలోనే అధికారిత్వం, అర్హత. కాబట్టి ఈ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరూ బాగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికి నిజ గురువుగా ఎవరు పనికొస్తారో శిష్యుడు నిర్ణయించుకోవాలి. కానీ నిజ గురువు ఎవరు కూడా నీకు నేను గురువుని అని చెప్ప, ఇదే గుర్తుపెట్టు. ఎవరైనా సరే నేను నీ గురువుని అని చెప్పాడంటే ఆయన నిజ గురువు కాదు. దీనికి కేనోపనిషత్తులో ఒక విధానంలో బోధిస్తారు. మామూలుగా అందరికీ దశోపనిషత్తులు తెలిసినవే, వాటిని గుర్తుపెట్టుకోవడం కోసం అని ఈశ కఠ కేన ప్రశ్న, ఇదొక గ్రూప్, ఇదొక విధానంలో ఉంటాయి అన్నమాట. ఈశ కఠ కేన ప్రశ్న. ఇంకొక 4 ఉన్నాయి. అవేమిటి? ఐతరేయ, బృహదారణ్యక, తైత్తిరీయ, ఛాందోగ్య. ఆ 4 ఒక గ్రూప్. ఇక వీటన్నిటికీ 8 ఉపనిషత్తుల సారాంశం ఎందులో లభిస్తుందయ్యా అంటే ముండక, మాండూక్య. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఈ 10 ఉపనిషత్తులు తప్పక చదువుకోవాలి. ఎవరన్నా బోధిస్తే మంచిదే, ఒకవేళ బోధించకపోయినా ఇప్పుడు వ్యాఖ్యానం భాష్యంతో లభ్యం అవుతున్నాయి. కాబట్టి దశోపనిషత్తులకు శంకర భాష్యం కూడా లభ్యం అవుతుంది. శంకర గ్రంథ రత్నావళి అనే దాంట్లో సాధన మండలి వాళ్ళు తెనాలిలో ఉన్నారు, అక్కడి నుంచి అందరూ తెప్పించుకోవచ్చు. మన ఉపపీఠాలలో కూడా లైబ్రరీలో ఉంచుకోవాలి వాటి దశోపనిషత్తుల యొక్క వ్యాఖ్య, అలాగే బ్రహ్మసూత్ర వ్యాఖ్య, భగవద్గీత వ్యాఖ్య, మూడింటికి శంకర భాష్యం తెనాలిలో లభ్యం. అవకాశం ఉన్నవాళ్ళు తెప్పించుకోండి, చదువుతూ ఉండండి. కొన్నింటిలో ఉన్న స్పష్టత వస్తుంది. కనీసం శాస్త్రం చదవడం ఎప్పుడు ఉపయోగం. సరే, ఇంతకీ కేనోపనిషత్తు ఏం చెప్తుందయ్యా? ఇదే అంశం గురించి అవతారం మెహర్ బాబా ఎట్లా అయితే ఆ చిన్నపిల్లల ఆట గురించి చెప్పాడు, అలాగే కేనోపనిషత్తు ఒక విధానంలో చెప్తుంది. జీవుడు ఏమనుకుంటాడట అయ్యా అంటే, నేనే నా జీవితానికి ఆధారం, నేను ఏదైనా చేస్తేనే కదా ఫలితం వచ్చేది, ఏమీ చెయ్యకపోతే ఏ ఫలితము రాదు, అది సుఖమైన దుఃఖమైన నా కర్మ ఫలితమే అయినప్పుడు ఇంకా ఈశ్వరుడితో ఏం పని అని అనుకుంటాడు. అలాగే నిద్రపోయేవాడు కూడా తన కలలో తాను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి, తానే చక్రవర్తిగా భావించి, తానే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇంతలో ఎక్కడి నుంచో శత్రు దేశంలో సైనికులు వచ్చినట్టు, వాళ్ళతో యుద్ధం చేసినట్టు, ఆ యుద్ధంలో ఆయన గుర్రం మించి కింద పడిపోయినట్టు కలగని మంచం మించి కింద పడి వచ్చేటప్పటికి ఆ శత్రు దేశపు సైనికులు లేరు, ఈయన దేశము లేదు, ఈయన నగరము లేదు, ఈయన భవనము లేదు, ఈయన సామ్రాజ్యము లేదు, ఏమి. కాబట్టి మానవ జీవితం అంతా కూడా ఆ కలలో భావించబడినటువంటి ఏదైతే నిత్యము కలలో భావించబడుతుంది అలాగే జరిగిపోతుందయ్యా. ఒకటేమో పగటి కళ, రెండవదేమో రాత్రి కళ, అంతే తేడా. ఒకటేమో మేలుకొని ఉన్నప్పుడు కలగంటున్నాడు, రెండోదేమో కళ్ళు మూసుకొని కలగంటున్నాడు, ఇంతే తేడా. మనసు కళ్ళు తెరుచుకున్నా మనసు పనిచేస్తుంది, కళ్ళు మూసుకున్నా మనసు పనిచేస్తుంది. మనసు పని అంటే ఏమిటయ్యా అంటే కలగనటమే దాని పని. మరి కళ అసత్యం కదా, మరి మనసుతో సత్య దర్శనం ఎట్లా చేస్తావు? మనసు పనిచేయని స్థితిలోనే నీకు సత్య దర్శనం వీలవుతుంది.
ఏమంటే మనసు పని చేయకపోతే అసలు నా తెలివే లేదుగా. నేను తెలివైన వాడిని, నేను బుద్ధిగత జీవిని. ఏం తెలుసుకున్నా, ఏం తెలుసుకోవాలన్నా, ఏం ఆలోచించాలన్నా, ఏం విచారించాలన్నా, ఏది గుర్తించాలన్నా, ఏది నిర్ణయం చేయాలన్నా అంతఃకరణం పని చేస్తేనే కదా. ఇది నా నమ్మకం అంటాడు వచ్చిన ప్రతి శిష్యుడు. ఏమంటాడంటే, నాయనా ఆ అంతఃకరణం జడం, అది తనంతలో తాను పని చేయడం లేదు, పని చేసే శక్తి కూడా దానికి లేదు. అది కేవలం భూతత్వం లాంటిది. కాగితాన్ని కాల్చగలిగే శక్తి దానికి లేదు. కాగితాన్ని కాల్చగలిగే శక్తి సూర్యుడికి ఉంది. అయితే అంతఃకరణంలో ప్రతిబింబించడం ద్వారా ఆ పని జరుగుతుంది. అలాగే ఆ ప్రతిబింబ భావం తనకు తానుగా పనిచేస్తుంది అనుకోవడం భ్రాంతి. బింబమే లేని ప్రతిబింబం ఎలా పనిచేస్తుంది? పనిచేయదు. కాబట్టి బింబ ప్రతిబింబ న్యాయం కేనోపనిషత్తులో స్పష్టంగా వివరించబడుతుంది. అక్కడ ద్రష్టృ దర్శన న్యాయం గురించి చెప్తారు. కాబట్టి ద్రష్ట ఎవరు, దృశ్యమేది, దర్శనమేది, ఇది తెలియజెప్పి తప్పక నిజ గురువుని ఆశ్రయించి ద్రష్ట ఎవరో నిర్ణయమును పొందుము. అది నిర్ణయం మాత్రమే, వ్యవహారం కాదు. ఈ సత్యాన్ని నీవు గ్రహించాలి అంటూ అదే మాట ఇక్కడ ఏమంటున్నారంటే, రుకారశ్చ అంధకారో రుకారశ్చ తన్నిరోధక. ఇది గురు శబ్దానికి అందరికీ తెలిసినటువంటి వ్యుత్పత్తి. ఏమిటయ్యా ఈ అంధకారం? గు అంటే చిమ్మ చీకటి, వెలుగులేని చీకటి, అజ్ఞానాంధకారం. అంటే తనను తాను మరిచిపోయినటువంటి అంధకారం, తానైన స్థితిని మరిచిపోయినటువంటి అంధకారం, తన స్వరూపాన్ని తానే మరిచిపోయినటువంటి అంధకారం. అంటే ఇంతకుమించి వేరే ఏమి. తన స్వరూపం ఏమిటి? సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణములు, నిష్క్రియత్వము, నిస్సంగత్వము, నిరంజనత్వము, నిర్లేపత్వము, స్వయం ప్రకాశము, అవ్యవహారి, ఇలాంటివన్నీ తన లక్షణాలు. సాక్షి. మరి ఈ సాక్షి ఎందుకు కదిలిపోతున్నాడు? కర్మఫలాసక్త చేత, కర్మ సంగత్వం చేత, కర్తృత్వ భావం చేత, ఈ మూడింటి చేత కదిలిపోతున్నాడు. అలా కదిలిపోవడం వలన ఏ కదలికలైతే అభ్యాసవశాత్తు లభించినవి ఆ కదలికలే సత్యం అనుకుంటున్నాడు. కదలని స్థితిని మరిచిపోయాడు. కదలటం మాత్రమే సత్యం, ఇంద్రియాలను కదిలించడం మాత్రమే సత్యం, ఇంద్రియాలు అనుభవించడం మాత్రమే సత్యం, ఇంద్రియాలు విషయాల వెంబడ పడటం మాత్రమే సత్యం అని అభ్యాసం చేసి 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 కొంతకాలం తర్వాత అసలు ఆ ఇంద్రియాలు నిరీంద్రియ స్థితిలో నుంచి కదా వచ్చినాయి. ఈ సర్వము శూన్యంలో నుంచి కదా వచ్చినాయి. ఈ సర్వము సాక్షిత్వంలోంచి కదా వచ్చింది. ఈ సర్వము ఏమీ లేని స్థితిలో నుంచి కదా అన్నీ ఉన్న స్థితికి వచ్చింది. కాబట్టి దీనికంటే ముందు ఉన్నటువంటి ఆది అయినటువంటి ఆ శూన్య స్థితిని తాను పొందాలి, తెలుసుకోవాలి, నిర్ణయంగా ఉండాలి అనేటటువంటి ప్రయత్నం సాధనపూర్వకంగా ప్రారంభించి తన లోపల ఉన్నటువంటి అంధకారాన్ని తానే పోగొట్టుకోవడానికి సహాయం చేసేవాడు ఎవడా అని వెతికాడు. తన బయట ఉన్న అంధకారాన్ని పోగొట్టడానికి ఈ గురువు గారు సరిపోతుంది. కానీ ఇప్పుడు అంతా రాత్రిపూట, ఇప్పుడు అర్జెంట్గా వెలుగు కావాలంటే ఏదైనా లైట్ వేసుకోవాలి, లేదంటే దీపం వెలిగించాలి, లేదంటే సూర్యుడు వచ్చే వరకు ఎదురు చూడాలి. కానీ తన లోపలున్న అంధకారం, పగలైనా లోపల అంధకారమే ఉంది, రాత్రి అయినా లోపల అంధకారం. ఎందుకని అంటే తానైన స్థితిని తాను మర్చిపోయాడు కాబట్టి, తాను కాని దాంట్లో తాను ప్రవేశించడం అభ్యాసం చేసేది. కాబట్టి తానైన స్థితిని తెలుసుకోవాలి, తాను కాని దానిలో చేరడం అనేటటువంటి అభ్యాసాన్ని విరమించాలి. ఈ రెండింటిలోనూ నీకు గురువు ప్రకాశ రూపంలో సహాయం చేస్తాడు. చేతిలో కాగడా ధరించిన వ్యక్తి అడవిలో దారి ఎలా చూపెట్టగలుగుతాడో అలా చూపెట్టగలుగుతాడు. నీ నిజానుభవం,
నీకు మాత్రమే కలిగిందని నిజానుభవం అంట, నీ పక్కవాడికి కలగదు. ఏమండి, భార్య గారికి జ్ఞానం వస్తే భర్త గారికి వచ్చినట్టేనా? రాదు. భర్త గారికి జ్ఞానం వస్తే భార్య గారికి వచ్చినట్టేనా? రాదు. మరి జ్ఞానం రాకపోతే మోక్షం ఇద్దరికి వస్తుందంటారా? రాదు. జ్ఞానాదేవతు కైవల్యం. ఎవరికి జ్ఞానం వస్తే వాడికే మోక్షం. అంతే తప్ప పక్కవాడితో పోల్చి చూసుకోవడానికి లాభం లేదు. మరి ఎక్కడో ఒక చోట యోగో, ఒక మహర్షో, ఒక జ్ఞానో గనక పుడితే అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు తరిస్తారని కదా మీరు చెప్పారు. మరి ఆ వచనం సందేహాస్పదం అవుతుంది కదా. ఇలా అయితే జ్ఞానం ఎవరికి ఉంటే వాళ్ళకే కైవల్యం అంటే తరిస్తారన్నారే గాని మోక్షం పొందుతారు అనలేదు కదా. ఎందుకని? అతని యొక్క సాధనా బలం, అతని యొక్క తపోశక్తి, అతని యొక్క జ్ఞాన బలం చేత అతనిని ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా వారి వారి స్థితులలో మెరుగైన స్థితికి తరిస్తుంది. ధరించుట అంటే అర్థం ఏంటంటే ఓ మెట్టెక్కడం కూడా ధరించడం. కర్మ అంటకుండా కర్మ చేయటం, కర్మ సుకౌశలం, అది కర్మను ధరించడం. భక్తి, అనన్య భక్తి, పరాభక్తి స్థితికి చేరటం, దాన్ని నిజభక్తి అంటారు. ఆ నిజభక్తి స్థితికి చేరటం, అది కూడా భక్తిలో ధరించడం. అలాగే ఆత్మనివేదన చేసేటటువంటి స్థాయికి ధరించడం, అది భక్తిలో ధరించడం. సర్వస్వ శరణాగతుడై ఆత్మనివేదన చేసేది, అప్పుడు ధరిస్తారు. ఇది కూడా తరణమే. యోగం మూలాధారం నుంచి సహస్రారానికి ధరించేది కూడా తరణమే. ఇక జ్ఞానం జీవభావం నుంచి బ్రహ్మభావానికి, బ్రహ్మభావం నుంచి పరబ్రహ్మభావానికి ధరించేది కూడా తరణమే. ఇలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వికాసం పొందడాన్ని తరణం అంటారు, తరించడం, తారకం. కాబట్టి అతని వలన ఎవరికి ఏ రీతిగా ఎక్కడ వరకు సహాయపడాలో ఆ రీతిగా అక్కడ వరకు వాళ్ళకే సహాయపడాలి. అంతేగాని బాబా గారి దగ్గర వేల మంది, లక్షల మంది భక్తులు వెళ్ళేవారు. మరి వేల మంది, లక్షల మంది పిల్లలు చదువుకున్నారు. మరి ఈ పిల్లలందరూ తరించినట్టేనా? ఎంత అదృష్టం అండి బాబా గారి దగ్గర చదువుకోవడం. బాబా గారిని ఎంత దగ్గరగా పట్టుకుంటారు ఆ పిల్లలు, ఎంతో దగ్గరగా కూర్చుంటారు ఆ పిల్లలు. బాబా గారు ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళకి అందుబాటులో ఉన్నారు. మరి అంత దివ్యమైన అవకాశం జీవితంలో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు అక్కడే ఉండి, అక్కడే సేవలు చేస్తూ, అక్కడే చదువుకొని, అక్కడే ఉండిపోయిన వాళ్ళు కొంతమంది, బయటకు వచ్చి ప్రపంచంలో పనిచేస్తున్న వాళ్ళు వేల మంది, లక్షల మంది. సేవాదళ సభ్యులు లక్షల్లో ఉంటారు, కోట్లలో కూడా. మరి వీళ్ళందరూ తరించినట్టేనా? బాబా గారు ఒకటే చెప్పారు, మీరందరూ తరించినట్టే. అదేమిటండి, 1వ క్లాస్ పాసే 2వ క్లాస్కి వచ్చారు కదా, కాబట్టి తరించినట్టే. మీలో ఎవరైనా సరే 100వ క్లాస్ కావాలి అనుకుంటే వాడు నిజంగా తరించాడు. ఎందుకని? వాడు నన్ను నిజ గురువుగా ఒప్పుకున్నాడు, వాడు నిజ శిష్యుడు. కాబట్టి 100వ క్లాసు తరించాలనుకున్న వాడే నిజ శిష్యుడు, 100వ క్లాసును తరింపజేసేవాడే నిజ గురువు. ఆఖరి మెట్టు కడ తీర్చుట అంటారు. కడ అంటే అదే ఆఖరిగా, ఇంకా అవతల లేదు. అందుకని స్వామి నిర్భయానందులు అంటారు, తాను గమ్యం చేరిన వాడే ఉండాలయ్యా, వాడు గమ్యానికి దారి చూపుతాడు. తాను కడతేరిన వాడే ఉండాలయ్యా, అప్పుడు శిష్యుణ్ణి కడతేర్చగలుగుతాడు. తాను తాచుపాము లాంటి వాడై ఉండాలయ్యా, అప్పుడు వాడి నోట పడ్డవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోడు. అదే తాను బురద పాము లాంటి వాడు అనుకోండి, ఆ పాము ఆ కప్పను మెంగాలేదు, బయటికి వదలాలేదు, అది బ్రతికినట్టు కాదు, పోయినట్టు. కాబట్టి గురువు ఎటువంటి వాడై ఉండాలయ్యా, ఈ లక్షణాలు సహజంగా ఉండాలి వాడిలో. అమ్మో శిష్యుడు గారు ఏమనుకుంటారు, అమ్మో శిష్యుడు గారు ఎక్కడ బాధపడతారో, అమ్మో శిష్యుడు గారిని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే రేపు రాడేమో, ఒకవేళ శిష్యుడు గారి కుటుంబ సభ్యులు మనతో ఏమన్నా యుద్ధం చేస్తారేమో,
ఏమన్నా పొరపాటుగా మనం ఏమన్నా గట్టిగా మందలిస్తే, ఇలా అనేక రకాలైన సామాజిక, వైయక్తిక, కుటుంబిక, ఇతరత్ర కారణాలను వేటిని పరిగణలో తీసుకోడు నిజ గురువు. సూటిగా చెప్తాడు. ఎంత సూటిగా చెప్తాడయ్యా అంటే నీ హృదయం బద్దలైపోయేటట్టుగా చెప్తాడు. అలా నిజ శిష్యులకు మాత్రమే చెప్తాడు, నిజ గురువే చెప్తాడు. ఎందుకని ఆ హృదయం అహంకార భూయిష్టమై ఉంటుంది. అప్పుడు అది స్వరూపాన్ని తెలుసుకోలేదు కదా. నీ హృదయాన్ని నువ్వు బద్దలు కొట్టలేదు. ఎందుకంటే నీ హృదయం మీద నీకు అత్యంత మమతానురాగాలు, అత్యంత ప్రేమ, రాగద్వేషాలన్నీ దాంట్లోనే పుడుతున్నాడు. మరేం చేస్తాడయ్యా? కఠిన సదృశు, వజ్ర కఠోరమైనటువంటి హృదయాన్ని కలిగిన వాడెవడో వాడు నిజగురు. ఏ మాత్రం దయా దాక్షిణ్యం ఏ ఉండదు. ఏంటంటే గురువు దయాసాగరుడు, దయాసముద్రుడు అంటారు. కాబట్టే అలా ప్రవర్తిస్తాడు. గుండె ఆపరేషన్ చేసేవాడు సరిగ్గా గుండె కొయ్యాలి కదా, అంతేగాని అమ్మో గుండె కోస్తే అలాగా అనుకుంటే వాడు ఆపరేషన్ టేబుల్ మీద పోతాడు. అట్లా ఆలోచించాడు, కఠినంగా ఉంటాడు. అందుకనే ఉంటాడయ్యా. కఠినమైన పూర్వం తండ్రులందరూ కాఠిన్యంగా ఉండేవారు. ఇప్పట్లాగా గడ్డం పట్టుకుని బ్రతిలాడే తండ్రులు కాదు అన్నాడు. సంవత్సరానికి ఒక్కసారి గట్టిగా దెబ్బ కొడితే వాడు సంవత్సరం అంతా జాగ్రత్తగా అలా కొడతాడు. ఒకసారే కొడతాడు తండ్రి. తల్లి ఊరికే ఏదో దెబ్బ తగిలి తగలకుండా కొడతాం, మందలించడం అన్నమాట. తండ్రి మందలించడం ఉండదు, శిక్షించడమే. ఎందుకని ఒకసారే కొడతాడు అంతే, సంవత్సరానికి ఒకసారి. సంవత్సరంలో లెక్క అంతా చెప్తాడు, ఎప్పుడెప్పుడు తప్పు చేశాడో అంతా చెప్తాడు. గురువు సంవత్సరానికి ఒక్కసారి కూడా కొట్టాడు, జీవితానికి ఒక్కసారే కొడతాడు. ఎందుకని ఆ ఒక్కసారే ఆ హృదయ గ్రంథి బదలైపోయేట్టుగా కొడతాడు, చిజ్జడ గ్రంథి బదలైపోయేట్టుగా కొడతాడు. ఆ ఆఘాతం ఎంత బలంగా తగులుతుందయ్యా. అయితే ఇటు లేకపోతే అటు, వస్తే వస్తా లేకపోతే వెళ్ళిపోతా. ఏమంటే అట్లా చెబితే రేపు వస్తాడా, కాకపోతే బాని అనేవారు. మీకెవరికి తెలియదు స్వామి నిర్భయానందుల కాఠిన్యంతో చెప్పడం అనేది. మీరెవరు బహుశా చూసి ఉండరు, మేము చూసాం. ఎంత దయాత్ర హృదయంతో చెప్తారో అంత కఠినంగా కూడా చెప్తారు. అయితే రా లేకపోతే భోదలు అంతే. ఏం చేస్తావు నాకు అనవసరం. అలకెందులుగా తపస్సు చేస్తావా, లేకపోతే పంచాగ్ని మధ్యలో కూర్చొని తపస్సు చేస్తావా, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ స్థితి రావాలి నీకు అంతే. ఆ స్థితి వస్తేనే తర్వాత మాటలు ఏమైనా నీకు నాకు, లేకపోతే పోవదు. అలా ఎప్పటికప్పుడు వీడుకోలే. ఎంతైన విషయం. ఎన్నిసార్లు వీడుకోలు పలికారు నాకు. టాటా బై బై, ఎంతటితో నీకు నాకు రామ్ రామ్ పోవతలు గారు. టాటా బై బై. ఏంటి స్వామి నాకు తెలియదా అదంతా. ఇప్పటి వరకు నేను ఏదో పట్టుకున్నావు, నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు అవ్వాల్సింది అవ్వాల్సిందే. అది అయితే రా, లేకపోతే లేదు, అవతలకి పోవతలు. అది ఏం చేయాలి, నీకు స్ఫురించాలి. ఎప్పుడు నా దగ్గరే కూర్చుంటానంటే నీ జీవితం ఎట్లా, నేను ఎవరు పోషిస్తారు? నేను ఎవరు పోషించారు కదా. ఇక్కడ నీ జీవితం నువ్వు జీవించాలి. నీ కర్మానుసారం ఏముందో నీ జీవితం నువ్వు జీవించాలి. జీవిస్తూ ఆ దైవీ స్ఫూర్తిలో, ఆ గురు సత్తాతో, గురు స్ఫూర్తితో పనిచేయడం రావాలి. మనసుతో ఆశ్రయించాలి, చైతన్యంతో ఆశ్రయించాలి, హృదయంతో ఆశ్రయించాలి. ఆ గురు సత్తాతో నువ్వు పనిచేయడం రావాలి. అది నువ్వు నెలలో ఉండి ఈత నేర్చుకోవాలి, కానీ గట్టి మీద ఉండి నా పక్కన కూర్చొని ఈత రావాలంటే అని తోసేయడం. ఎప్పుడన్నా ఈత నేర్పేవాళ్ళని చూసావా? వచ్చండి ఈత అన్న. ఎట నేర్పాడు మీ నాన్న? గట్టి మీద కూర్చుంటే ఈత వస్తుందా? రాదు. నదిలో దోసేస్తే వాడిని వాడే రక్షించుకోవడానికి వాడే కాళ్ళు చేతులు కొట్టి ఒకసారి నీళ్లు తాగుతాడు, ఉబ్బిరి తబ్బిరి అయిపోతాడు. తర్వాత నీళ్లు తాగకుండా ఉండటం నేర్చుకుంటాడు. శ్వాసనం మీద కంట్రోల్ సంపాదించుకుంటాడు. శ్వాసనే అదుపులో పెట్టుకోలేనాడు వాడే ముక్తి మోక్షం. అలా పనికిరాడు బాధలు.
ప్రాణ మనస్సులు సహజన పడని వాడట, వాడికి ముత్తట మోక్షం, మహావాక్యాలట, త్రయం అంట, బాధలకు బాధ. అంతే. ఎందుకని? స్థూలమే దాటలేదు. స్థూలమే దాటని వాడు ఏకంగా ఆచవర అచలం జన్మరాధించిన అని కాఠిన్యము. ఎందుకని? అందరినీ కూర్చోబెట్టుకుని అన్ని కింద నుంచి పై దాకా 1వ క్లాస్ లేదు 100వ క్లాస్ అన్ని ఏకరం పెట్టేసి అన్నీ చెప్పేసేయడమే. అన్నీ చెప్పేస్తే మన పని అయిపోయినట్టే, ఓ పని. మరి వీళ్ళు నిజ గురువులు కాదు, వీటి ఊరికే బోధాధికారు. వీళ్ళు ఏమిటంటే 1 నుంచి 100వ క్లాస్ దాకా అన్ని చదువుకుంటారు. చదువుకున్నవన్నీ చక్కగా వల్లి వేసేసి చక్కగా నీకు అర్థమయ్యేటట్టు విడమర్చి నోట్లో అరటిపండు విడిచిపెట్టినట్టు పెట్టేసి చెప్పేస్తారు. హాయిగా చదివేస్తారు, వినేస్తారు. అబ్బా నాకైపోయింది అని హాయిగా ప్రశాంతంగా పడుకుంటారు. మరి అవడం అంటే ఏమిటి? అవడం అంటే నువ్వు అది అయ్యి ఉండాలయ్యా బాబు. సర్వకాల సర్వావస్థలలో అది నీవు అయ్యే ఉండాలంతే. అంతకంటే భిన్నంగా ఉండే అవకాశం ఇది. ఒకసారి వెలుగు వస్తే మళ్ళీ చీకటి వచ్చే అవకాశం. కాబట్టి నాకేదో ఓసారి కనపడిందండి, అప్పుడెప్పుడో ఒకసారి కనపడిందండి అంటుంటారు. ఇప్పటికీ కూడా నాతో మెసేజ్ చేసేవాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి నాకు కనపడింది. ఎప్పుడో ఒకసారి కనపడడం ఏమిటి? అది ఏమన్నా సూర్యుడు ఓ పూట కనపడ్డాయంటే ఓ పూట కనపడలేదండి అంటారు. సూర్యుడు ఓ పూట కనపడడం ఓ పూట కనపడకపోవడం అర్థం ఉంది. స్వరూపం కదా, సూర్యప్రకాశం కదా, ఎప్పుడూ ఉంటుంది కదా, సర్వకాల సర్వావస్థలలో ఉంటుంది కదా. ఊదా ఆ దృష్టిలో లేవు, ఆ స్థితిలో లేవు. కాబట్టి మళ్ళా మరుపుకు వచ్చేసి ఇలా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది గ్రహింపు పొందిన వాళ్ళు ఉన్నారు, ఆ గ్రహింపుని మరుపు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని అంటే మరి కర్మలో ఉన్నటువంటి సంగత్వ బలం అలా అనేక మంది ఉపదేశాలు నిజ గురువుల దగ్గర పొందిన వాళ్ళు కూడా జారిపోయే వాళ్ళు కూడా చాలా మంది. ఎందుకని అంటే వాళ్ళకి మరి ప్రారంధవశాత్తు జరుగుతూ ఉన్నటువంటి జీవితానుభవం అందులో నిలబడేటట్లుగా సహకరించదు. ఆ కర్మబలం సహకరించాలి అంటారు. అందుకని ఈ తరణం చాలా చాలా విశేషమైనటువంటి సాధన. ఇది ఆ జీవితం మొత్తం అంతా పనిచేస్తూ ఉంటుంది. ఏదో ఒక క్షణం ఉండి ఒక క్షణం ఉండకపోవడం అట్లా ఉండదు. అందువలన ఎప్పుడూ ఆ కేవలత్వం, ఆ కేవల జ్ఞానం, ఆ కేవల ఆత్మ, ఆ కైవల్యం ఆ 4 మాటల మీదనే నిలబడు. ఎవరైతే ఈ కైవల్యం గురించి తెలియజేస్తారో వాళ్ళు నిజ గురువులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కైవల్యం అనేటటువంటి లక్ష్యమే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పినా ఈ కైవల్యం అనే లక్ష్యమే కనపడుతుంది. ఇంకేం ఉండదు. వాళ్ళకి వేరే లక్ష్యాలు వాళ్ళ దృష్టిలో కనపడుతుంది. ఎన్ని చెప్పినా ఈ భౌతికమైనటువంటి వ్యవహారంలో సలహాలు ఇచ్చిన, ఆంతరంగికమైనటువంటి సాధనలలో సూచనలు చేసిన, లేదా జ్ఞానపూర్వకమైనటువంటి బోధ చేసిన, ఏది అతను మౌనంగా నీకు స్ఫూర్తిని అందించిన, సంకల్పం ద్వారా నీకు సహాయం చేసిన, ఏది చేసినా ఆయన లక్ష్యం ఎప్పుడు కైవల్యం వైపు నిన్ను మార్గదర్శనం చూపటమే. అటువంటి వాళ్లే నిజ గురువులు. ఈ అధ్యాయం అంతా కూడా ఈ నిజ గురు లక్షణాలను బాగా సదాశివుడు స్వయముగా తన గురించి తానే చెప్పుకోవడం. ఆయన్ని మించిన నిజ గురువు లేడు. సదాశివుడే అందరికీ నిజ గురువు. ఒకవేళ మిగిలిన నామరూపాలు ఎవరైనా ఏమైనా చెప్పుకున్నా కూడా అవన్నీ ఊరికే వారి యొక్క అంశాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఎవరు నిజ గురువు అయినా కూడా అతడు కేవలం సదాశివుడే. ఆ నిజ గురుమూర్తి సదాశివుడే. మరి నిజ శిష్యులు ఎవరండి? వారు పార్వతి. అంతే. సృష్టి మొత్తం మీద నిజ గురువు ఒకడే, నిజ శిష్యుడు కూడా ఒకడే. ఎవరయ్యా? నిజ శిష్యుడు అమ్మవారు. నిజ గురువు ఎవరయ్యా? అయ్యవారు. అంతే. అందుకని భార్యాభర్తలకి గురు శిష్య సంబంధాన్ని భారత సనాతన ధర్మం ప్రతిపాదన చేస్తుంది. తప్పక గురు శిష్య న్యాయం పాటించబడాలి. నిజ గురువై దారి చూపాలి, తాను తరించాలి, ఇతరులను తరింపచేయాలి. ఒక్కడినైనా తరింపచేయాలి. ఆ ఒక్కడు నిజ శిష్యుడే అయి ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక్కరినైనా తరింపజేయాలి. అది ధర్మం. ఆ ఒక్కడిని తరింపజేసే అవకాశం వాడి జీవితంలో వాడికి రావాలి.
అది ఈశ్వర సంకల్పం వలన వస్తుంది. వస్తే వాడు చేయగలుగుతాడు. లభించలేదనుకోండి, నిజ గురువుకు వచ్చినటువంటి లోపమే లేదు. అయ్యో నేను ఎవరిని ఒకరిని తరింపజేయలేదు కాబట్టి నేను మళ్ళా పుట్టాల్సింది అని అనుకోడు. ఎందుకని ఆయన శరీరం పడిపోయేలో ఎవరికైనా ఉపయోగపడచ్చు, పడకపోవచ్చు. కోటాను కోట్ల మంది భారతదేశంలో రహస్యంగా జీవించేటటువంటి వారు, ఈ నిజ గురువులుగా రహస్యమైనటువంటి జీవితం జీవించే వాళ్ళు భారతదేశంలో చాలా మంది ఉంటారు. బహిరంగ కనపడరు, అసలు బహిరంగంగా తెలియబడే వాళ్ళు కూడా కాదు. అసలు బహిర్ముఖంతో వాళ్ళకి పని లేదు, కేవలం మౌన వ్యాఖ్యతోనే పని. వాళ్ళు ఎంతసేపు మౌనంలో ఎవడి మీద ఎవరు వాడిని గట్టిగా పట్టుకుంటాడో ఆ ఈశ్వరీయ మౌన స్థితిలో, ఆ మానసిక మౌన స్థితిలో, వాడి సమాధి నిష్టలో ఎవడైతే వాడిని మేలు కలపగలుగుతాడో, ఈ నిజ గురువు గారు ఎప్పుడు నిజ సమాధి నిష్టలో ఉంటాడు. ఆయన ఉండే సమాధి పేరు నిజ సమాధి అంట. ఆ నిజ సమాధి నిష్టలో ఎవడైతే వచ్చి ఆశ్రయించి మేలు కలుపుతూ ఉంటారో వాడి మీద దృష్టి పెడతారు. మిగిలిన వాళ్ళు ఎవరు అసలు అతనికి గుర్తుకురారు. కళ్ళు ఎదురుకుండా ఉన్న వాళ్ళు గుర్తుకురారు, అసలు మిగిలిన వాళ్ళు అసలే గుర్తుకురారు. మమ్మల్ని ఎప్పుడూ కూడా మా గురువు గారు గుర్తెట్టుకుంటారండి అని అంటూ ఉంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడయ్యా అంటే నువ్వు నిజ శిష్యుడు అయితే, ఆయన నిజ సమాధి నుంచి నువ్వు మేలు కలపగలిగిన వాడు అయితే, దగ్గరికి భౌతికంగా రానక్కర్లేదు, ఎక్కడికి ఎవరు రానక్కర్లేదు. ఎందుకని ఆయన హృదయంలో నీకు స్థానం లభిస్తుంది. నిజ శిష్యుడికి నిజ గురువు హృదయంలో స్థానం లభిస్తుంది. కాబట్టి తప్పక మానవులందరూ ఈ గురుగీతను అధ్యయనం చేసేవారందరూ తప్పక నిజ గురు బోధన పొందాలి, నిజ గురు కరుణను పొందాలి, నిజ గురు ప్రాప్తి కలిగి ఉండాలి, నిజ శిష్యులై తరించాలి. తర్వాత శ్లోకం. గుకారశ్చాంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. తాత్పర్యము: గాఢమైన చీకటియే గుకారము, ఆ చీకటిని నశింపజేయునదియే రుకారము. ఇట్లు అజ్ఞానాంధకారమును నశింపజేయు జ్ఞాన ప్రకాశము కలుగుట వలననే గురు అని చెప్పబడుచున్నది. కనుక గురు అను మంత్రము సకల అజ్ఞానావరణ ధ్వంసకము. ఈ చివరి మాట చాలా ఇంపార్టెంట్. అజ్ఞాన ఆవరణ ధ్వంసకం అంటే గురువు వలన మనకి ఏమిటండి ఉపయోగం? త్రిదోషహారి. మనలో అజ్ఞానం 3 దోషాలలో, మల విక్షేప ఆవరణ దోషాల రూపంలో. ఆ మల విక్షేప ఆవరణ త్రిదోషహారి అయినటువంటి మందు ఏమిటంటే గురువు. మామూలుగా ఆయుర్వేదంలో మనకి శరీర తత్వానుసారం మనకి ఏదో వాతము, కఫము, పైత్యము అని 3 తత్వాలు ఉంటాయి. ఆ 3 తత్వాల యొక్క అసమతౌల్యతనే అనారోగ్యంగా గుర్తిస్తారు. ఆ 3 తత్వాలు సమతౌల్యతలో గనక ఉన్నట్లయితే ఆరోగ్యంగా మనం జీవిస్తూ ఉంటాం. అన్ని అనారోగ్యాలు దీంట్లో నుంచే పుడతాయి. సరే, అయితే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క తత్వం ప్రధానంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్క గుణ స్వభావం ఎట్లయితే ప్రధానంగా ఉంటుంది. కొంతమంది స్వభావత రజోగుణం కలుగుతారు, కొంతమంది స్వభావత సత్వగుణం కలుగుతారు, కొంతమంది స్వభావత తమోగుణం కలుగుతారు. ఇలాగా వారి వారి స్వభావత వారి వారి దశలలో వారి జీవనం సాగుతూ ఉన్నప్పటికీ మానవుడు తప్పక పోగొట్టుకోవలసింది మాత్రం మల విక్షేప ఆవరణ దోషాలు. ఏమండి, ఎవరైనా సరే ఓ ప్రశ్న అడగాలి, ఏమండి మీ గురువు గారు లభించారా ఈ జీవితంలో? లభించారండి అన్నారు అనుకోండి. లభించలేదంటే చేసేది ఏం లేదు. లభించలేదంటే ముందు వెతకాలని అర్థం. సరే, నీకు తగిన గురువు దొరికాడా దొరకలేదా? ఎవరిని వాళ్ళు ఇలా ప్రశ్న వేసుకోవాలి. నాకు తగిన గురువు దొరికాడా దొరకలేదా? ఎలాగా? నాలో ఈ మల విక్షేప ఆవరణ దోషాలు ఎలా ఉన్నాయో నాకు వివరించి చెప్పేవాడు, ఆ మల విక్షేప ఆవరణ దోషాలు నివర్తించేటట్లుగా సలహాలు ఇచ్చేవాడు, ఆ మల విక్షేప ఆవరణ దోషాలు నివర్తించే జీవనాన్ని నేను జీవిస్తూ ఉంటే ఆ జీవనంలో సహాయం చేసేవాడు. మల విక్షేప ఆవరణ రహితమైన స్థితిలో నేను ఉంటే ఇది అదే అని నిర్ణయం చేసేవాడు.
గురువు 4 రకాలుగా నీకు ఉపయోగపడుతుంది. ముందు ఏం చేస్తాడు, ఆ 3 దోషాలు ఎలా ఉన్నాయో ఎత్తి చూపిస్తాడు. ఇగో ఎలా ఉంటే ఇదిరా, అలా ఉంటే అదిరా, అలా ఉంటే ఇదిరా అని చెప్తాడు. మనకి ఎట్లా అయితే అన్నం అరగలేదని ఎట్లా తెలుసండి నీకు, పైకి త్రేణుకులు వస్తూ ఇలా ఏవో కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. శరీరంలో అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే ఇది సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం, మల విక్షేప ఆవరణ దోషాలు సూక్ష్మ శరీరం నుంచి పైకి ఉంటాయి. ఈ ఆవరణ దోషం మహాకారణ శరీరం దాకా ఉంటుంది. మహాకారణ శరీరమే ఆవరణ దోషం. అర్థమైందండి? కారణ శరీరం కూడా అందులో భాగమే. అయితే దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వం. ఎందుకని అంటే ఈ కారణ శరీరం సూక్ష్మ శరీరం ఏకకాలంలో రద్దయిపోతాయి. ఒకటి మిగిలి రద్దయితే ఇంకో దాన్ని పుట్టిస్తుంది. అంటే కారణ శరీరం అంటే మోహము, అవిద్య, అజ్ఞానం మిగిలి ఉన్నాయి అనుకోండి, మళ్ళా దాంట్లోంచి సూక్ష్మ శరీరం సంస్కారాలు, వాసనలు, గుణాలు పుడతాయి. సరే, సూక్ష్మ శరీరం వాసనలు, సంస్కారాలు, గుణాలు రద్దయిపోయిందండి, లేదు మిగిలిపోయిందండి. మళ్ళా దీంట్లో దాని సారం మోహము, అజ్ఞానం, అవిద్యగా మిగిలిపోయింది. కాబట్టి ఈ సూక్ష్మ కారణ శరీరాలు ఒకదాని ఒకటి పోషించుకుంటూ ఉంటాయి. ఒకటి ఉంటే రెండోది ఉన్నట్టే. సూక్ష్మ శరీరం నాకు అనుభవంలో ఉందండి, ఆ కారణ శరీరం కూడా ఉంది. కారణ శరీరం నాకు నిద్రానుభవం ఉందండి, అయితే సూక్ష్మ శరీరం కూడా ఉంది. కాబట్టి దేని మీద పరిశీలన చేయాలయ్యా, నీకు మెలకువా కళా నిద్ర అనే అనుభవంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా రావడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిశీలన. కాబట్టి జాగ్రత్తగా మహాకారణ శరీరం అనే ఆవరణ దోషాన్ని నివర్తింపజేయడం. 4వ మేననే ఎరుక ఆవరణ. అది 4వ మేను. అది 4వ మేను కాదు, నిజానికి అర్థం అవటం కోసం నేను అలా చెప్తున్నాం. అంతటా ఉన్న ఎరుక, అఖండ ఎరుక, 4 అనడానికి వీలు లేని ఎరుక. ఎందుకని ఎరుక కూడా మళ్ళీ 4 భాగాలుగా చెప్తాం. అఖండ ఎరుక, ఏదో మిశ్రపుటి ఎరుక, ఏదో మలినపుటి ఎరుక, ఏదో ఖండ ఎరుక, లేదంటే పరారూప ఎరుక, అన్వయ భేదాలను పెట్టి పేర్లు పెట్టినవి ఉన్న వస్తువు ఒకటే. అది 4వదే, అది తురీయం. ఈ తురీయమే ఆవరణ. కానీ మరి ఆవరణ దోషం గుర్తించి నివర్తించుకునే దశ దాకా ముందు అసలు రావాలి కదా. రావాలంటే మల విక్షేపాలు పోవాలి కదా. కాబట్టి ఆ మల విక్షేపాలు 2 సూక్ష్మ కారణ శరీరాల్లో ఉంటాయి. ఆ విక్షేప దోషం అంతా సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఒకటి చూద్దామంటే ఒకటి చూపిస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామిని వాళ్ళ కళలో నేను దర్శించాలి అని ఒక ఆయన అనుకున్నాడు. వెళ్ళాడు తిరుమల, పూర్వం వెళ్ళాడుగా. ఆ అనుభవం, ఆ జ్ఞాపకం మరలా కళగా వచ్చి చూసాడుగా, టీవీలో చూశాడు, టీటీడీ ఛానల్లో చూస్తున్నాడు కదా, రోజు చూస్తున్నాడు. అదే దేవుడు మళ్ళా కనపడతాడా లేదా అని ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా కానీ కోతులు కనపడుతున్నాయి, గుండ్లు కనపడుతున్నాయి, లడ్డూలు కనపడుతున్నాయి, కానీ దేవుడు మాత్రం కనపడతాడు. ఎందుకని అంటే ఆ ఈశ్వరుడి మీద మనసు లగ్నం కాలేదు. ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు మనసు దేని ఎందు ఆసక్తమైందో వాటినే కళలో చూపిస్తూ ఉంటుంది, వేరే ఇంకేం ఉండదు. కాబట్టి కళలో కనపడేవని నీ ఆసక్తులే, వేరే ఇంకేమి లేదు. కాబట్టి జాగ్రత్తగా ఈ విక్షేప దోషాన్ని నివర్తించాలి. సాధకులలో, సాధనలో కూడా అనేక సాధనలు చేసే వాళ్ళలో ఈ విక్షేప దోషాలు చాలా ఉంటాయి. సూక్ష్మ శరీరాలతో 14 లోకాలలో నివసించే వారందరూ ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలము, బలహీనతలతో పనిచేస్తూ ఉంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో అనేక మంది చోటు చేసుకుంటూ ఉంటారు. ఎవరెవరో వస్తూ ఉంటారు, ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు, ఎవరెవరో ఏదో మార్గదర్శనం చేస్తూ ఉంటారు, ఎవరెవరో ఏదో నడుపుతూ ఉంటారు, ఎవరెవరో ఏదో ఇస్తూ ఉంటారు, ఎవరెవరో ఏదో పుచ్చుకుంటూ ఉంటారు. ఏది జరిగినా, ఏది చేసినా ఇదంతా సూక్ష్మం, శక్తిమయం. కొన్ని రోజులు శక్తి లేకుండా శక్తి హీనంగా అయిపోతాం, కొన్ని రోజులు మహాశక్తివంతంగా తయారైనట్టుగా, కొన్ని రోజులు తోటకూరకాడలాగా బలహీనుడైపోతాం, కొన్ని రోజులు ఏనుగంత బలం. ఇట్లా రకరకాలుగా సూక్ష్మ శరీరంలోనే అన్ని మార్పులు, ఆ చేరుకులు. కానీ ఎప్పుడైతే దీన్ని దాటిపోతాడో
ఈ విక్షేప దోషం లేకుండా పోతుందో, రజోగుణ ధర్మమైన విక్షేప దోషం పూర్ణంగా విరమిస్తుందో, అప్పుడు సత్వగుణాన్ని కూడా దాటాలనేటటువంటి సంకల్పం రావాలి. వాస్తవానికి సత్వగుణం చాలా దైవీ జ్ఞానానికి దగ్గరగా ఉంటుంది. దైవీ చైతన్యాన్ని నీకు తెలియజేస్తుంది, దైవీ భావాలను నిన్ను ఉంచుతుంది. సుఖము, శాంతి, సాక్షిత్వం, పక్కవారితో పోల్చినప్పుడు జ్ఞానం, అన్ని రకాలుగా అది రాజసిక తామసికమైన జీవితాల్లో నుంచి విడుదల పొందినటువంటి జీవితం లభిస్తూ ఉంటుంది. ఏకాగ్రమైన దృష్టి కూడా ఉంటుంది. కానీ అది ముక్తిగా గుణాతీత స్థితి. ఆ సత్వగుణం కూడా నీకు గాఢ నిద్రావస్థలో నుంచి రోజు సహజంగా ఎలా అయితే మెలకువలోకి వచ్చేస్తున్నావో, అలాగే ఆ సత్వగుణంలో కూడా అనుభవించదగనది ఏదీ లేదు అని నిర్ణయమై ఒక దుప్పటి తొలగించుకుని నిద్రలో నుంచి మేలుకున్నవాడు ఎలా అయితే బయటకు వస్తున్నాడో అలా రావాలని ఆ సత్వగుణాన్ని కూడా తొలగించుకున్నాడు. వాస్తవానికి ఇదే ఉపమానం పెదకందార్థాలలో ఎరుకని విడిపించుకోవడానికి కూడా చెప్తారు. ఆ ఎరుక కూడా దుప్పటిలాగా ముసుగేసిందట. నిద్రపోతున్నవాడు నిండా ముసుగేసి నిద్రపోతాడు. మనిషి లోపల ఉన్నాడు, ముసుగు లోపల. ఇప్పుడు వాడు లోపల మేలుకోగానే ఏం చేశాడంట, మొదట చేసే పని ఆ నిండా వేసిన ముసుగు తీశాడు. అంతే. ఆ ముసుగు ఆవరణ, ఆ ఎరుక ఆవరణ. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిండా ముసుగు ఎందుకు వేశాడు? లోపలికి కాంతి రాకూడదు, చీకటి ఉంటే గాని నిద్ర రాదు. కాబట్టి కాంతి రాగానే హాయిగా సూర్యుడిలో ఎండవేడిలో పడుకునే వాళ్ళు ఉండరు. చాలా కష్టం. ఎర్రటి ఎండలో పడుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఏదో నీడలోకి వెళ్ళి విశ్రమించవలసిందే. కళ్ళు మూసుకుంటే చీకటి రాకపోతే నిద్ర రావడం అనేది చాలా చాలా కష్టం. ఇది ఎవరికి వాళ్ళకి స్వానుభవంలోనే తెలియాలి. తురియ స్థితిలో ఉన్నవాళ్ళు, తురియాతీత స్థితిలో ఉన్న వాళ్ళకి నిద్ర అంటే ఏమిటంటే చాలా చాలా కష్టం. దేహ కార్యములన్నీ చాలా చాలా కష్టం. వచన, దాన, ఆగమన, విసర్జన అన్నీ కష్టం. దేహక్రియలు అన్నీ కష్టం. ఏవి సవ్యంగా సాగవు. ఎందుకనంటే వాడికి ఏ వ్యవస్థలు సరిగ్గా పనిచేయవు. వాడు కిందకి దిగిరాడు. వాడు కిందకి దిగి వస్తే కానీ అవి సరిగ్గా పనిచేయవు. వాడు కిందకి దిగిరామంటే దిగిరానంట. వాడు ఎప్పుడూ పైనే ఉంటాడు. అందువలన దేహక్రియలు ఇబ్బంది పడిపోతూ ఉంటాయి. ఎప్పుడో ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడు తినదాంట కంటే ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత పావలా కూడా తినదు. 4 గిన్నెల క్యారేజ్ తినేవాడు 1 గిన్నె కూడా తినదు. 4 గుప్పెళ్ళు అన్నం తినేవాడు 1 గుప్పెడు కూడా తినలేదు. మరి ఏంటంటే అంతే, అది తగినంత చాలు అంతే. జ్ఞానం, ముక్తి, కైవల్యం నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత చాలు అంతే. అంతకంటే అవసరం లేదు. సూక్ష్మమైన ఆహారం మీద ఆధారపడతారు, స్థూలమైన ఆహారాన్ని తగ్గి. ఇలాగా అనేక జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అనేకమైన అనుభవంలో మార్పులు వస్తాయి, జ్ఞానంలో మార్పులు వస్తాయి, నిర్ణయంలో మార్పులు వస్తాయి. చిట్ట చివరికి తేలేది ఏమిటయ్యా అంటే వాసనాక్షయ, మనోనాశ, స్వరూప జ్ఞానం, మల విక్షేప ఆవరణ రహితము. మొట్టమొదటేమో అతీతం అవ్వాలి, ఆ తర్వాత రహితం అవ్వాలి. అతీతం అవ్వాలి అంటే సాధన చేయాలి. సాధన చేయకుండా ఎవరికి అతీతం అనే స్థితి తెలియబడాలి. మొట్టమొదటి ఆ ఎరుక రావాలి. వచ్చిన తర్వాత ఆ ఎరుకని విడిపించుకోవాలంటే రహితం అవ్వాలి. రహిత మార్గంలో రావాలంటే మళ్ళీ అదే తెలివితో రావాలి కదా. నేను పరబ్రహ్మమై ఉన్నాను అనేటటువంటి తెలివితో శాంతం కిందకు వచ్చి మళ్ళా కింద నుంచి పైకి రహితం అవడం. అక్కడ కూడా గురువు సహాయం. అయితే గురువు మనకంటే తెలివైనవాడు కదా, కాబట్టి ఏ స్థితులలో ఏం చెయ్యాలి అనేది ఆయనకే స్ఫురిస్తూ ఉంటాం. ఆ స్ఫురించిన దాన్ని బట్టి చేస్తాం. ఒకరికి ఒకలాగా, ఒకరితో ఒకలాగా, ఒకరితో మరొకలాగా వ్యవహరిస్తూ ఉంటాం. వీరితో ఇలాగే ఎందుకు వ్యవహరించాడండి, వీరితో ఇలాగే ఎందుకున్నాడండి. ఒకరిని ఎంతో ఎంతో దూరంగా ఉంటారు, వాళ్ళని ఎంతో కరుణతో చూస్తారు. ఒకటి ఎప్పుడు ఎదుర్కొండానే ఉంటాడు, అయినా ఏమీ ఆయనలో స్పందన కలగదు. ఒకరు
ఏమి అడగరు అసలు. ఎప్పుడు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో తలుచుకుంటాడు. అయినా సరే వాళ్ళ యందు అపారమైనటువంటి కరుణ కలిగి ఒకటి రోజు పక్కనే ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు, కలిసి తిరుగుతూనే ఉంటాడు. అయినా ఏమి ఆయన మనసులో స్పందన కదా. ఆయన ఏమిటండి బాబు అంటే జ్యోతిర్మయి, జ్యోతిర్లింగ స్వరూపం, సర్వవ్యాపకుడు. ఆయనకి వ్యష్టి పని చేయదు. కష్టపడ్డారో వాళ్ళని మీరు సరిగ్గా చూడకపోతే ఎలాగా అన్నారు. కళ్ళు చెవులు ఇంద్రియాలు ఏం పనిచేయవు. అలా నామరూప క్రియలతోటి చేసేటటువంటివి ఏవి అతని కళలో పడవు. ఏం పడుతుందయ్యా? ఎప్పుడైనా ఏకలవ్యుడు లాంటి శిష్యుడు దొరుకుతాడా అని చూస్తూ ఉంటాడు. ఎక్కడో అడవిలో ఏదో బొమ్మ పెట్టుకున్నాడు, గురువును భావన చేశాడు, ఈశ్వరానుగ్రహం లభించింది, విద్యను పొందాడు. కాబట్టి అచల సిద్ధాంతంలో ఏకలవ్య శిష్యులు ఉంటారు, అద్వైత సిద్ధాంతంలో అర్జునుడు ఉంటాడు. ద్రోణాచార్యుడు ఇద్దరికీ గురువే, అటు ఏకలవ్యుడికి గురువే, ఇటు అర్జునుడికి గురువే. అయితే సహాయం చేసేది మాత్రం అర్జునుడికి సహాయం చేశాడు, ఏకలవ్యుడికి సహాయం చేశాడు. ఎందుకనంటే అది హిస్టరీ, సామాజిక దృష్టికోణంలో అక్కడ ఏకలవ్యుడు అధర్మ పక్షాన్ని వహించాడు. అందువలన ద్రోణాచార్యుడు సహాయం చేశాడు. అందుకని ఆచార్యుడు నువ్వు ఎంత ప్రగతిశీలమైన పురోభివృద్ధి కలిగిన వాడైనా అధర్మ పక్షాన్ని కనుక వ్యవహరిస్తే పొరపాటును కూడా ఆచార్యుడు సహకరించడు. జ్ఞాని అయి ఉండవచ్చు, కానీ అధర్మ పక్షాన్ని కనుక ఆశ్రయిస్తే నీకెంత నైపుణ్యమైనా సరే అధర్మం జరిగితే మాత్రం ఒప్పు ఆచార్యం. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సదాశివుని కనుగప్పగలిగిన వాడెవడు లేడు, ఆ నిజ గురువు కనుగప్పగలిగిన వాడెవడు లేడు. అయ్యా అంటే ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు. నువ్వేం ఆలోచించినా ఆయనకు తెలిసిపోతుంది, నువ్వేం ఆలోచించకపోయినా తెలిసిపోతుంది. నీ గాఢ నిద్రావస్థ కూడా ఆయనకి తెలిసిపోతుంది, నీ తురియ స్థితి కూడా ఆయనకి తెలిసిపోతుంది. నీవు తురియాతీతం అవ్వాలంటే ఆ నిజ గురు కరుణాకటాక్షమే లభించాలి, లేకపోతే ఎలా లభిస్తుంది? ఆయన హృదయంలో నీకు స్థానం వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నిజ గురు లక్షణాలని మనం పరిశీలనగా పట్టుకోవాలి. నిజ శిష్యుడు సర్వస్య శరణాగతి అనేటటువంటి రక్షణ కవచంలో ఉండాలి. ఈ త్రిదోషహరమైనటువంటిది ఏమిటయ్యా? ఒకే ఒక కవచం ఉంటుంది. ఎన్ని బాణాలు వచ్చి తగిలినా కూడా ఆయనకి ఏం అవదు. ఏ శక్తి అతనిని ఏది చేయజాలదు. ఎటువంటి స్థితిలో ఉన్నవాడికి సర్వస్య శరణాగతుడై ఉన్నటువంటి వాడికి ఈ సృష్టిలో ఏ శక్తి వాడిని ఏం చేయగలదు, ఎటువంటి వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకని ఆయన ఉంటే అసలు నిజ శిష్యుడు అంటే ఎవడైతే లేనివాడో వాడే నిజ శిష్యుడు అంటారు. నేను పోగొట్టుకున్న వాడెవడో వాడే నిజ శిష్యుడు. నేను అంటున్న వాడెవడో కూడా నిజ శిష్యుడు కాదు. ఎందుకని నిజ గురు హృదయంలో స్థానాన్ని పొందాడు. నిజ గురు ఏ సమాధి స్థితిలో నిజ సమాధి స్థితి ఉంటాడు, ఈ శిష్యుడు కూడా ఆ నిజ సమాధి స్థితిని అనుభవిస్తూ ఉంటాడు నిజ గురు హృదయంలో. ఈ రీతిగా ఆ నిజ గురువుని ఆశ్రయించాలి. అప్పుడే నీవు ధరించిన వాడు అవుతావు. తర్వాత గుకార ప్రథమో వర్ణః మాయాదిగుణభాసకః రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం. తాత్పర్యము: గురుపదమునందలి మొదటి వర్ణము గుకారము మాయా మొదలైన గుణములను ప్రకాశింపజేయుచున్నది. రెండవ వర్ణమగు రుకారము ఆ మాయ యొక్క భ్రాంత్యాది గుణములను నశింపజేసడి పరబ్రహ్మమై ఉన్నది. ఇట్లు గురుపదమే మాయగాను పరబ్రహ్మగాను కూడా ఉన్నది. అంతే. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎలాగయ్యా, దత్తాత్రేయుడు గురు పరంపరలో అందరికీ వందనీయుడు. ఏనాడు కృతయుగన్నాడు దత్తాత్రేయుడు, ఈ కాలం నాటి. కానీ సర్వకాలమందు ఆయన మనకి నిజ గురువుగా పనిచేస్తాడు. అందరూ గురు పరంపర అంతా కూడా దత్తాత్రేయ గురు పరంపరగానే చెప్పుకుంటారు.
అంటే మీరు స్మరించినా స్మరించకపోయినా ఆ దత్తే, నీవు దత్తుడికి దత్తత ఇవ్వబడ్డావా. ఎవడైనా సరే నాకు గురువు లభించాడండి, నేను ఫలానా మార్గంలో శిష్యుడినండి, లేదు నాకు ఉపదేశం ఉందండి, మా గురువు గారు ఉన్నారండి అన్న ప్రతి ఒక్కడు కూడా దత్తాత్రేయుడికి దత్తత ఇవ్వబడ్డవారే. మా గురువు గారు దత్తాత్రేయుడు కాదండి అనే అవకాశం ఎవరికీ లేదండి. అందుకని ఆయన పేరే దత్త అన్న. అంటే ఆయన ఏం చేశాడు అంటే 14 లోకాలని దత్తం తీసుకున్నాను బా. ఎవరిచ్చారు? నేనే తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చేది నాకు ఒకరు ఇవ్వక్కలేదు. లోకమంతా 14 లోకాలు నాకు గురువే భో అన్నాడు. నేను గురువుగా స్వీకరించాను అన్నాడు. దత్త అంటే స్వీకరించడం. అందుకే దత్తత స్వీకారం అంటుంటారు. పిల్లలు లేని వాళ్ళు దత్తత స్వీకారం అని పెడతారు. అట్లాగే ఆయన 14 లోకాల్ని ఆయన దత్తత స్వీకరించాడు. అందుకని ఆయన పేరు దత్తుడు. ద్రామ్ ఆయన బీజ మంత్రం. ఆ ప్రతి ఒక్క దైవానికి ఒక బీజ మంత్రం. అందుకని ఏ గురువు మీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నా దత్తాత్రేయ యంత్రంతో ప్రతిష్ఠిస్తారు. ఇంతే, అంటే అదే యంత్రం. అందులో అంతా ద్రాం దత్తాత్రేయాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మూలమంత్ర బీజం లిఖించబడి ఉంటుంది. 108 సార్లు, 1008 సార్లు ఎంత అయితే అంత 10,000 1,00,000 జపం చేస్తారు. తద్దశాంశం హోమం చేస్తారు, తద్దశాంశం తర్పణం చేస్తారు, తద్దశాంశం అన్నదానం చేస్తారు. ఆ దత్త యంత్రం మీద ఆ ధార పోస్తారు. అదంతా ధార పోసి అది పెట్టి ఆ గురువు గారి ప్రతిమ పెట్టి ప్రతిష్ఠ చేస్తారు. ఇది గురువుల యొక్క శిలా విగ్రహాలు ప్రతిష్ఠించే విధానం. ఎందుకు ఈ విషయం చెప్పవలసి వచ్చింది ఇప్పుడు అంటే, గుకారమేమో మాయను ప్రకాశింపజేస్తుంది, రుకారమేమో మాయాతీతమైన దాన్ని ప్రకాశింపజేస్తుంది. ప్రకాశం ఒకటే, ప్రకాశం భిన్న ప్రకాశములు లేవు. మాయయందు ప్రకాశించినప్పుడేమో అది ప్రత్యేగాత్మగా కనబడుతుందట, మాయాతీత లక్షణంతో కనబడినప్పుడు అది పరమాత్మ లక్షణంతో కనబడుతుంది. ఏకకాలంలో అది ప్రత్యేగాత్మ మరియు పరమాత్మ కూడా. కాబట్టి అది ఏకకాలంలో ఖండ ఎరుక కూడా, ఏకకాలంలో అఖండ ఎరుక కూడా. ఏమండి, మలినపుట ఎరుక మిశ్రపుట ఎరుకలు ఏనాయినాయి. ఆ మాయలో ప్రతిబింబించిన ప్రతిబింబ ప్రకాశం మళ్ళా నీకు అనేకంగా కనబడదు. అందుకని ప్రతి క్షేత్రంలో కూడా, అంటే అది క్షేత్రం అని చెప్పాలి అంటే అక్కడ అద్దాల మండపం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అద్దాల మండపంలో ఏ క్షేత్రంలో అయితే అద్దాల మండపం ఉంటుందో అది స్వయంభూ క్షేత్రాలు అంటారు, లేదా జ్యోతిర్మయ క్షేత్రాలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏమిటయ్యా దాంట్లో విశేషం? అమ్మవారిని అయ్యవారిని మూల విరాట్ని దర్శించుకొస్తారు. దర్శించుకొచ్చిన తర్వాత అద్దాల మండపంలో మళ్ళీ వెళ్ళి వారిని చూసి రావాలి. అంటే రాత్రికి శయన హారతి, శయన సేవ అయిపోయిన తర్వాత, ఊంజల సేవ అయిపోయిన తర్వాత వారిని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడతారు, అయ్యవారిని అమ్మవారిని అద్దాల మండపంలో. లోపలికి వెళ్ళి చూస్తే ఎన్ని అద్దాలు ఉంటే అంతమంది కనబడతారు దేవత. అన్ని ప్రతిబింబాలు కనబడతాయి. ఎంతైన విషయం చూసేవాడు కూడా అన్ని ప్రతిబింబాలు కనబడతాయి. పరమాత్మ ఒక్కడే అన్ని ప్రతిబింబాలు కనబడుతున్నాడు అని అనుకోడు, చూసేవాడు కూడా అన్ని ప్రతిబింబాలు కనబడుతున్నాడు. అద్దాల మండపం ద్వారా మనకు బోధిస్తున్నాడు. నాయన, నీ అనేకత్వం వల్ల దేవుళ్ళు కూడా అనేకత్వం అనుకుంటున్నావు, దేవతలు దైవం కూడా అనేకం అనుకుంటున్నావు. నీ భ్రాంతి తీసుకెళ్లి దేవుడు కూడా పెట్టాడు పొరపాటు. నీకు అనేకత్వం లేదు, దివ్యత్వానికి కూడా అనేకత్వం లేదు. ఇద్దరు ఏకస్వరూపుడే. జీవ బ్రహ్మైక్యాన్ని, జీవేశ్వర ఐక్యాన్ని రెప్పపాటులో సంజ్ఞారూపకంగా బోధించే ప్రయత్నమే ఈ అద్దాల మండపంలో ఈశ్వర దర్శనం. అయినే మారడు, ఎప్పుడు అలాగే ఉంటాడు. ఈ వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు మాత్రం బాగా మారిపోతుంటారు. ఒక్కోడు వెళ్తూ ఉంటాడు, అద్దాల్లో వాడు ఎలా అలంకరించుకున్నాడో వాడి అలంకారాన్ని చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఒకేసారి ఎదురుకుండా 108 అద్దాలు పెడతారండి. అద్దాల మండపంలో తక్కువ పెట్టరు. 108 ప్రతిబింబాలు ఏకకాలంలో కనబడతాయి. మీ ఇంట్లో కనబడితే మహా అయితే ఒక ప్రతిబింబం కనబడుతుంది, ఒక అద్దం ఉంటుంది కదా. అని అద్దాల మండపంలోకి వెళ్ళి నీ ప్రతిబింబాన్ని చూసుకుంటే ఒకేసారి 108 మంది కనబడతారు.
ఇప్పుడు 108 మందిగా నువ్వు కనబడడానికి ఎంత సమయం పట్టింది అని అడిగారు. అయ్యో, రెప్పపాటులోనే కనబడతావా? ఒక్కడు 108 ఎలా అయ్యావయ్యా రెప్పపాటులో? నీ తెలివితేటలకి, నీ బలానికి, నీ సత్తాకి 108 అద్దాల్లో నిలబడి ఒక్కడివి 108 అవడానికి రెప్పపాటు పడితే పరమాత్మ 84 లక్షల జీవరాశుల్లో ప్రతిబింబించాలంటే రెప్పపాటు సమయం సరిపోదండి. ఓ వేల కోట్ల సంవత్సరాలు పట్టాల్సిందేనండి. క్రమమైనటువంటి సృష్టి జరగవలసిందేనండి. అంతేగాని ఒకసారి కుదరదండి అని యుగవత్ సృష్టిని నిషేధించారు అజ్ఞానం చేత. మరి నువ్వెలా ప్రతిబింబించావు? ఆయన పని కేవలం ప్రతిబింబించడం వరకే, అంతే తప్ప ఆయనేం పని చేయలేదు. ఈ క్షణ అంటారు, అందుకే కరుణ కటాక్ష వీక్షణ అంటుంటాం కదా. ఆ ఈ క్షణ ఈ సదాశివుడు గురుగీత బోధించడానికి అర్ధ నిమిలిత నేత్రుడై ఉన్నవాడు ఇంకొంచెం కనురెప్పల పైకెత్తి చూశాడు అమ్మవారు, అంతే. ఆవిడకి ఆ జ్ఞానం. అంతేగాని మనలాగా ఇప్పుడు ఏమైనా సంవత్సరాల తరబడి చెప్పాడంటారా సదాశివుడు పార్వతికి? ఇలా ఏం చెప్పలేదు. ఒకసారి అలా కళ్ళు పైకెత్తి చూశాడట, అంతే. గురుగీత మొత్తం ఆవిడకి అర్థమైంది. బోధించలేదు. ఈ శ్లోకాలన్నీ మనం మీ గురు శిష్య సంబంధంగా వ్రాయబడ్డాయి, గుర్తుపెట్టుకోండి. ఆ సదాశివ స్థితి, నిజ గురు స్థితిని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సదాశివ స్థితిలో ఆ ఈక్షణ ద్వారా పార్వతీదేవికి ఒక్క చూపుతో అనుగ్రహించిన గురుగీతని మనకు అర్థం కావడం కోసం అని ఇలా గ్రంథస్థం చేసి ఇచ్చారు. కాబట్టి మహర్షుల యొక్క ఆ బ్రాహ్మీభూత స్థితి, బ్రహ్మనిష్ట యొక్క ప్రయత్న మూల ఫలంగా మనకి గురుగీత లభించింది. ఆ సదాశివ ప్రోక్తమైనటువంటిది అన్నారు. అందుకని నిజ గురువు అయినటువంటి వాడు నిజ శిష్యుడిని కటాక్షించాలంటే ఎంత సమయంలో కటాక్షిస్తాడు అని స్వామి నిర్భయానందులు అడిగారు. ఇదే గురుగీత. ఇప్పుడు మా కూడా ఇదేగా గురుగీత. సుజ్ఞాన దీపం గురుగీత చదువుకోవయా అన్నారు. అయ్యా, మరి గురు కటాక్షం కావాలని ఇందులో మొదట్లోనే ఉంది. గురువు గారు ఎప్పుడు అనుగ్రహిస్తారు? నువ్వు నిజ శిష్యుడు అయినప్పుడు. నువ్వు నిజ శిష్యుడు అయితే నిజ గురువు నిన్ను కటాక్షిస్తాడు. ఏమంటే నిజ గురువు నిజ శిష్యుడిని ఎంతసేపట్లో కటాక్షిస్తాడు? ఒకసారి ఒక చూపు చూడడానికి ఎంత టైం పడుతుంది అని. కళ్ళు తెరిచి చూడాలంటే ఎంత టైం పడుతుంది? రెప్పపాటు. అయ్యదైతే అంతా ఆరక్షణమే అన్నారు. మరి నిజ గురువు యొక్క సత్తా అది. ఈ గురుగీత మొత్తం పార్వతీదేవికి అలా ఒక చూపుతో అందించేసాడు. అందించి ఆవిడ తనలో లీనం చేసేస్తాడు. చూడండి, ఏమిటయ్యా ఫలితం అన్నారట గురు. ఆవిడ ఎక్కడ ఉంది? ఆవిడ లేదు. గురుగీత పూర్తి అయిపోయేటప్పుడు ఆవిడ ఆయనలో చేరిపోయి. అలాగే నిజ గురు కటాక్షం ఎవరైతే పొందాడు నిజ శిష్యుడు మిగలడు, నిజ గురువులో లయం అయిపోతాడు. అది నిజ గురు కటాక్షం అంటే అర్థం. అలా చూస్తాడట. ఆ మాటలు ఇక్కడ అంటున్నాడు. గురుమంత్ర రాజం అట. అందుకని గుకారం ఒక బీజం, రుకారం ఒక బీజం. సాధారణంగా ఎవరికైనా కూడా ఏదో ఒక బీజాక్షరం. దుమ్ దుర్గాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః, శ్రీం లక్ష్మీ నమః, ఇలా ప్రతి దేవతకి ఏకబీజాక్షరం ఉంటుంది. సరే, బ్రహ్మమునకు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అక్కడ కూడా ఏకాక్షరమే. కానీ గు అనేది కూడా ఒక బీజాక్షరమే, రుకారం కూడా బీజాక్షరం. గురు రెండు అక్షరాలు ఉన్నాయండి. ఇది కూడా గురు మంత్రరాజం అట. మన వాటిలోకి అన్నిట్లోకి విశేషమైన మంత్రరాజం ఏమిటంటే గురు మంత్రరాజం. కాబట్టి తప్పక గురుమంత్రరాజమును అనుష్ఠించి మాయా లక్షణములను తెలుసుకొని మాయ మర్మము నెరిగిన, మాయ మర్మం తెలిసిపోయింది అనుకోండి నీకు, అప్పుడు మాయాతీతుడు అయిపోతాం. మాయ తన మర్మము కననే మాయమైపోయే, అంతే. మాయను విడుచుట ఎట్లు అని ఒక చిన్న పుస్తకం మలయాళ యతీంద్రుల వారు రాశారు స్వయంగా. అవకాశం ఉన్నవాళ్ళు చదవండి, అది వ్యాసాశ్రమంలో లభిస్తుంది. మాయను విడచుట ఎట్లు, చిన్న గ్రంథం, 40 పేజీలు ఉంటుంది. మొన్న మన పుట్టపర్తిలో ఉమాశంకర్ గారికి ఇచ్చాం.
అక్కడ ఉచితంగా పెట్టారు కొన్ని పుస్తకాలు పుట్టపర్తి. ఉచితంగా ఇచ్చిన పుస్తకాల్లో అది ఒకటి ఉంది. ఎవరైనా సరే తెప్పించుకోండి వ్యాసాశ్రమం వారి దగ్గర నుంచి మాయను విడచుట. సులభ సూత్రాలు ఉంటాయి అక్కడ. మాయా లక్షణం ఎలా ఉంది, మాయ ఎలా లేదు, మాయ మర్మం అంతా సులభంగా చెప్పబడింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏది లేదు అదే మాయ. యామాస మాయ, ఏది లేదు అదే మాయ. ఏదైనా సరే లేదన్నామంటే అది మాయ. ఆ లేకపోవడం అనే లక్షణం కలగడం అంటే సార్వకాలము, సార్వదేశికము, సార్వజనీనముగా అది ఉండదు. మరి ఎలా ఉంటుందండి? ఎప్పుడూ మారుతుంది, ఎప్పుడూ మారిపోతూనే ఉంటుంది. నిన్న ఉన్నది ఇవాళ ఉండదు, ఈ గంటకు ఉన్నది ఇంకో గంటకు ఉండదు, ఈ క్షణానికి ఉన్నది ఇంకో క్షణానికి, ఈ అనుభవంలో ఉన్నది మరో అనుభవంలో ఉండదు, ఈ స్థితిలో ఉన్నది మరో స్థితిలో ఉండదు. ఇలాగా మనసన్న మాయన్న ఎరుకన్న లేనివి కదా జనరా మాయన్న. కాబట్టి ఈ రీతిగా నిజ గురు బోధన పొంది మనసుని మాయని ఎరుకని విడవాలి. విడచుటెట్లు వారు బోధిస్తారు. అట్లా ఆ రీతిగా నిజ జీవితంలో సాధన పూర్వకంగా, అనుభవపూర్వకంగా, నిర్ణయపూర్వకంగా విడవాలి. విడవాలి అంటే నేను ఉండాలి కదండి, ఆఖరికి నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. అదే విడవడం అంటే నువ్వు లేనివాడవని తెలుసుకుంటావు. ఈ సత్యం ఎప్పుడైతే నిజ గురు బోధ ద్వారా నిర్ణయం అవుతుందో అప్పుడు ఆ గురు మంత్ర రాజన్ నీకు ఫలించినట్టు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామితశోషితలోక గురో విబుధా ప్రార్థితలోక గురో ఆముదమదాంతసుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపాపవముని వంద్య గురో శ్రద్ధాద్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. హరి ఓం.